హాస్టల్ కస్తూర్బా హాస్టల్ మేము 18 ఏళ్ళ సార్లు మేము పనిచేస్తున్నాం సార్. మీ అందరికీ నమస్కారం. మా కస్తూర్బా హాస్టల్ ఎవరెవరు ఉన్నారో, ఏ సార్లు ఉన్నారో, మేడంలు ఉన్నారో ఎవరున్నా కానీ మేము వాళ్ళ తరఫున వాళ్ళు చెప్పిన మాటలు వినుకొని మేము ఎంతో మంచిగా పనులు చేసినాము. వాళ్ళు మంచిగా బియ్యం కడుగుమన్నా కానీ 3-4 సరుకుల బియ్యం కడిగిస్తున్నాం సార్. మేము వంగి చేసి నొప్పులు చేసుకొని ఈ పిల్లలకు మేము ధరిస్తున్నాం సార్. అక్కడ మేము హాస్టల్లో బాగా బాధపడుతున్నాం సార్. మా టీచర్లు అందరూ ఈ పిల్లలకు మేము కస్తూర్బాయి ఎక్కడ కస్తూర్బాయి హాస్టల్ ఉన్నాయో అక్కడ మేము వర్కర్లం, మేము ఎక్కడ వివరమైన వర్కర్లం. మేము ఎంతో సాయకులు చేస్తున్నాం సార్. మేము 18 ఏళ్ళ సార్. మేము 2200 నుంచి మేము కష్టపడుతున్నాం. మాకు బయట పడుకోలేదు. మాకు ఒక చుట్టం వచ్చినా కూడా మా చుట్టంని వదిలిపెట్టి మాకు టైం అవుతుంది, మేము బల్లె పోవాలా, మా టీచర్లు వస్తారు, మాకు టైం ప్రకారంగా పిల్లలకు టైంకు అన్నం టిఫిన్ పెట్టాలా. మేము 4 గంటల రాత్రికి పూరి చేసిన 4 గంటల రాత్రికి వచ్చి మేము పూరి చేస్తున్నాం సార్. మాదంత కష్టం ఉంది సార్. మేము 4 గంటల రాత్రికి లేచి వచ్చి మేము చపాతీ చేస్తున్నాము, మేము ఇడ్లీ చేస్తున్నాము. మా మేడం ఏది ఇస్తే ఆ రకంగా మేము పిల్లలకు టిఫిన్ అందిస్తున్నాం సార్. మేము ఆ టిఫిన్ అందించి మేము పల్లెకు వాళ్ళు టైం ప్రకారంగా మా టీచర్లు వస్తారు, టైం క్లాసులు కావాలా, క్లాసులు కట్టాలని అడ్డు పెడుతున్నాం సార్. రాత్రి 9 గంటల దాకా మా పిల్లలకు మేము ఏ పిల్లలు తినకుండా ఒక్క పిల్లకు కూడా తగ్గించలేకుండా మేము ఆ పిల్లలకు మేము వంట చేసి పెడుతున్నాం సార్. మేము ఏ పిల్లలకు కూర్చోము, కష్టపడి చేస్తున్నాం సార్. చేసి మా చేతులు గిరికలు లెక్క తిరుగుతున్నాయి. మేము బియ్యం అడిగిన 5-6 సార్లు మీరు అందించిన మాటలు డీఓ సార్కు నమస్కారం చేసి డీఓ సార్ చెప్పిన మాటలకు, కలెక్టర్ మేడం మాటలకు, వాళ్ళ మాటలు, వాళ్ళు అందించిన మాటలకు మేము ముఖ్యంగా అన్ని సేవలు మేము చేస్తున్నాం సార్. మీకు నమస్కారాలు చేసి మేము చెప్తున్నాం సార్. మా కస్తూర్బాయి వల్ల చేసిన సార్లకు కానీ, మేడంలకు కానీ, ఎవరు కానీ, మా టీచర్లకు కానీ, మా వర్కర్లకు కానీ మాకు సాయం చేయాలా సార్. మేము ఒక తల్లు లెక్క నేను ఏరుకుంటున్నాం సార్. రేవంత్ రెడ్డి సారు, నీకు సీఎం గారు సారు, దేవ సారు, అందరికి నమస్కారం చేస్తున్నాం. మా సార్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా సమ్మె చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా నిర్మల్ జిల్లాలో 10వ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరించాలని మరి ఈరోజు జామకాయలు అమ్ముతూ మా యొక్క నిరసనను ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మేమందరం కూడా మరి పీజీలు, బీఈడీలు, తర్వాత ఎంఎస్సీలు, ఎంఏలు, ఎంబీఏలు చేసి మరి ఈ ఉద్యోగం చేయడం జరుగుతుంది. మరి అలాగే శిక్షణ పొంది అర్హత పరీక్ష రాసి అన్ని రకాలుగా అర్హులై మేము ఈ ఉద్యోగం చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఒక పండ్లు అమ్ముకునే వ్యాపారి సంపాదిస్తున్న డబ్బులకు కూడా మా నెల జీతము అంటే అంతగా లేదు. మాకన్నా పండ్లు అమ్ముకునే వ్యాపారులు కూడా మా ఉద్యోగుల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము పండ్లను అమ్మి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాము. మరి సమగ్ర శిక్షలో పనిచేయడానికి చాలీ వేతనాలతో, తక్కువ జీతాలతో మరి ఉద్యోగులందరూ కూడా ఎంతో మానసిక క్షోభకు లోను కావడం జరుగుతుంది. మరి పండ్ల వ్యాపారి ఇలాంటి మానసిక ఒత్తిడి లేకుండా మరి స్వేచ్ఛగా తన వ్యాపారాన్ని చేస్తూ అనేక లాభాలని గడించడం జరుగుతుంది. మరి అదేవిధంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎందుకు ఇలాంటి శిక్ష విధిస్తున్నారు? మేము పీజీ, బీఈడీలు మంచి ఎడ్యుకేషన్ చేసి మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా మాకు సమాన పనికి సమాన వేతనం అందడం లేదు. కావున ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మమ్మల్ని అందరికీ కూడా రెగ్యులరైజ్ చేసే విధంగా జీవోలు జారీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టమైన జీవో ఇచ్చే వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తూ ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.